అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉంటారు బహుశా బయట. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో మీ పార్టీ కూడా గతంలో ఫైబర్ గిడ్లో అనేక రకాలైనటువంటి అక్రమాలు చోటు చేసుకుంది. దాదాపు 410 మంది వరకు కూడా అక్రమ నియామకాలు చేపట్టింది. నియామకాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఏమీ లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు జీవిరెడ్డి విషయాన్ని? నమస్కారం రాజు గారు. ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, అట్లాగే ఈ ప్యానల్ ప్రతినిధులైన శ్రీనివాస్ చౌదరి గారికి, వంశీ గారికి, అట్లాగే కార్తిక్ గారికి, అన్నిటి గారికి అందరం కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇక్కడ మనం జీవిరెడ్డి గారి వ్యవహారం చూస్తే, జీవిరెడ్డి గారు మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడుగా ఉంటూ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటూ, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి వెంటనే జాతీయ అధికార ప్రతినిధిగా నియామకం చేయటం. ఆ రోజు అతన్ని ఉపయోగించుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అతను ఒక నాలెడ్జబుల్ పర్సన్గా, ఏదైతే విద్యావేత్తగా ఉన్నటువంటి వ్యక్తి, అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ అడ్వకేట్గా కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ అనేటువంటి సంస్థ ఎలా ఏర్పడింది అనేది కూడా మనం గమనించాలండి. ఇది వాస్తవంగా డిజిటల్ ఇండియా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చౌక ఇంటర్నెట్ను గ్రామాలలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొస్తే దాన్ని పేరు మార్చి ఏపీ ఫైబర్ నెట్ అని పెట్టి మన రాష్ట్రంలో ఇది అవినీతి పునాదుల మీద ఏర్పడిందండి. ఇది 100 రూపాయలకు చౌక ఇంటర్నెట్ ప్రతిపాదిత ఏదైతే ప్రోగ్రామ్ను స్టార్టింగ్ లోనే 149 రూపాయలు చేసి, దాని యొక్క టెండర్ల అంశంలో కూడా ఏదైతే వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క సంస్థను మొత్తాన్ని కూడా దారాదత్తం చేసి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పగించి అక్కడ చేసినటువంటి అంశం అండి. ఇక్కడ టెరాసాఫ్ట్ అంశం కూడా మనం చూడాలండి. ఈ యొక్క టెరాసాఫ్ట్ అనేటువంటి సంస్థ తుమ్మల గోపిచంద్ నేతృత్వంలో ఉండేటటువంటి సంస్థ. అంతకుముందే ఈ యొక్క ఏమూరి హరికృష్ణ కూడా ఒక కంపెనీకి ఏదో డిజిటెక్ అని పెట్టుకొని దానికి ఎండీగా ఉంటుంది, వచ్చి టెరాసాఫ్ట్ లో ఉండి ఏపీ ఫైబర్ నెట్ లో డైరెక్టర్ గా ఉండి ఈ యొక్క చక్కబెట్టినటువంటి అంశాలు. ఇక్కడ ఒక అంశం గమనించాలండి. ఈ యొక్క టెరాసాఫ్ట్ అనేటువంటి సంస్థను మే 2015 11వ తేదీన దీన్ని బ్లాక్ లిస్ట్ పెట్టారండి. ఆగమేఘాల మీద చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆ రోజు దాన్ని ఆగస్టు 6న బ్లాక్ లిస్ట్ లో తొలగించి మరుసటి రోజే 331 కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారండి. ఇదే ఇక్కడే సిఐడి కేసు ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా చంద్రబాబు నాయుడు పేరు కూడా వచ్చిందండి. ఇక్కడ దీంట్లో మూలాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఖచ్చితంగా నారా లోకేష్ బాబు ఖచ్చితంగా ముద్దాగా తేలేటటువంటి పరిస్థితి ఉందండి. ఇది ఎదుమిద్దగా కారణం. అట్లాగే జీవిరెడ్డి గారికి మీరు అన్నట్లుగా ఎక్కడా కూడా ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ లో స్వయం ప్రతిపత్తి లేకుండా ఏదైతే ఒక వేమూరి హరికృష్ణ నేతృత్వంలో జరగాలని చెప్పారు. వేమూరి హరికృష్ణ అంటే హరికృష్ణ ప్రసాద్, కుంబూరు సతీష్, వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క అవినీతికి, ఏపీ ఫైబర్ నెట్ కి ప్రాథమిక సూత్రధారులు తొలితరంలో. మేము అట్లాగే ఇప్పుడు టీటీడీలో కూడా బిఆర్ నాయుడు గారు ఏదైతే చైర్మన్ గా ఉన్నారో అక్కడ కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే వాళ్ళకి సంబంధం లేకుండా, టీటీ చైర్మన్ లేకుండా వీళ్ళంతా కూడా అక్కడ వ్యవహారాలు చక్కదిద్ది అక్కడ ఉన్నటువంటి దర్శనాలకు సంబంధించి కానీ ఇవన్నీ మేనేజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే జీవిరెడ్డి గారు కానీ ఇంకొకరైనా ఏదైనా ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఏమి సంబంధం లేనటువంటి వేమూరి హరికృష్ణ ప్రసాద్ మాట చెల్లుబాటు అయింది కానీ మిగతా ఏం చెల్లుబాటు కాలేదనేది మనం గమనించాలండి. ఇక్కడ ఈ అంశంలోనే పరస్పర వైరుధ్యం వచ్చింది. ఈ యొక్క లోతులకు వెళ్తే ఈ యొక్క అవినీతి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయనేటువంటి ఆలోచన విధానంతో ఇక్కడ సిఐడి కేసు కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఈ యొక్క జీవిరెడ్డిని వదిలించుకుంటే తప్ప, జీవిరెడ్డిని పొగబెట్టి బయటకు తోలితే తప్ప మనం సేఫ్ గా ఉండమనేటువంటి ఆలోచనకు వచ్చి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొదట సంబంధిత మంత్రి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి తోటి మీడియాకు కొంత లీకులు ఆయన మందలించుతున్నట్లుగా ఈ విషయంలో ఎట్లా పోతే ఎట్లా అని చెప్పేసి తర్వాత ఇంటర్నల్ గా పిలిపించుకొని మందలించి ఆయన బయటకు పంపించిన దాకా వెంటబడ్డారండి. ఇది వాస్తవం అండి రాజు గారు. ఓకే రామారావు గారు, ఇప్పుడు మీరు బాగా మాట్లాడారు టెరాసాఫ్ట్ గురించి, డిజిటెక్ గురించి, తర్వాత మన లోకేష్ బాబు గురించి, చంద్రబాబు నాయుడు గురించి, ఈ కేసులో ముద్దాయిగా బయటకు వస్తాడు, ముద్దాయిగా బయటపడతారని కూడా మీరు మాట్లాడారు. బాగానే ఉంది. ఇక్కడ నాది స్ట్రైట్ క్వశ్చన్. మాకు తెలియదు లోపల ఏం జరిగింది అనేది మాకు తెలియదు. మీరు చెప్పారు, బహుశా నాకు అంత అవగాహన కూడా